హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ 9th సీజన్ ఎలా ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? నేను స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నాను. బట్ స్టార్టింగ్లోనంత కామెడీ కానీ చూసేంత ఇప్పుడే లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకరొకరు అంతా కూడా డ్రామా ప్లేయింగ్గా ఆడుతున్నారు. అంటే ఇప్పుడు ఇమాన్యుయల్, సంజన ఉన్నారు, వాళ్ళు స్ట్రాంగ్ కంటెంట్స్, అండ్ కళ్యాణ్ ఉన్నారు స్ట్రాంగ్ కంటెంట్స్. సో ఇట్లా అందరు ఎవరి వాళ్ళు బాగానే ఆడుతున్నారు. బట్ తనుజ, రీతు అనేది నాకు అక్కడ కరెక్ట్గా అంత బాగా ఆడట్లేదని నాకు అనిపిస్తుంది. వాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్ కూడా కాదు. ఇప్పుడు నానా అనుకుంటూ సపోర్ట్ లేకపోతే బిగ్ బాస్లో తను బుంగమూతి పెట్టుకొని పక్కకి వెళ్ళిపోవడం. ఇప్పుడు పవన్ని కూడా రీతు అంతెందుకు లాస్ట్ కెప్టెన్సీ విషయంలోని పవన్కి వెనకాల బ్యాక్ తగిలింది. దాని విషయంలో ఓవర్ యాక్టింగ్గా పక్కకి వెళ్ళిపోయి ఇట్లా మొగ్గుకోవడాలు ఇవన్నీ అని కొద్దిగా ఓవర్గా అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎలా అంటే రియాలిటీగా ఉంటే ఇప్పుడు అంతా ఇమాన్యుయల్ ఉన్నారు, అంతమందిలో కూడా రీతువే అంత ఓవర్గా చూపిస్తున్నారు చేస్తుంది అంటే సంథింగ్ అది ఫ్రెండ్షిప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ చెప్తున్నాను కొంతమంది ఫ్యాన్స్గా చూసుకుంటే, బట్ ఏంటంటే అది కరెక్ట్గా లేదని నేను అనుకుంటున్నాను. వాళ్ళిద్దరు కూడా దివ్య ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. నాకు తెలిసి ఈ వీక్లో అయితే ఎలిమినేట్ అయిపోతుంది. తను ఉంటే ఇంకొద్దిగా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి టాప్ 5లో కానీ తను రావాలి అంటే ఓట్స్ పడట్లేదని అంటారా దివ్యకి? అఫ్కోర్స్ ముందు ఆడినంత ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇప్పుడు కళ్యాణ్ వీళ్ళంతా ఇమాన్యుయల్ ఉన్నారు కాబట్టి మేబీ ఇప్పుడు లేడీగా ఇప్పుడు వీళ్ళు తనుజ వీళ్ళు రీతు ఉండడం వల్ల దివ్య వెళ్ళిపోవచ్చు. నాకు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఉన్న వాళ్ళలో? దాంట్లో నాకు సుమన్ అండ్ దివ్య. ఒక్కరి పేరు చెప్పాలంటే ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఓట్స్ నాకైతే దివ్య అని భరణి. దివ్య ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే ఎవరికి సపోర్ట్ చేస్తారు అంటున్నారు? మీరే అంటున్నారు ఎలిమినేట్ అవుతుంది. సుమన్కి వేస్తాను. ఎందుకంటే మంచిగా ఆడతాను. అంటే ఇమాన్యుయల్ కూడా మంచిగా తను ఉండడం వల్ల కొద్దిగా కామెడీగా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే ఇమాన్యుయల్ ఉండడం వల్ల కూడా చాలా సుమన్ వీళ్ళిద్దరికి బాగుంటుంది. ఇప్పుడు భరణి అండ్ సుమన్ ఇద్దరు కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. వాళ్ళ వల్ల ఎంటర్టైన్మెంట్ కూడా అవుతుందని అనుకుంటున్నాను. స్టార్టింగ్లో సుమన్ శెట్టి గారు వచ్చినప్పుడు చాలా సైలెంట్గా ఉన్నారు, వెళ్ళిపోతే తొందరగా ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు. ఇక్కడ వరకు రావడం ఎలా అనిపిస్తుంది? మీకేం నచ్చింది అతని గేమ్లో? రియాలిటీగా ఉంటాడు ఎక్కువగా. అంటే తను స్ట్రాంగ్గా ప్లే చేసినప్పటికీ కూడా సంచాలకులుగా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా డౌన్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎదుర్కొని చాలా బాగా ఆడుతున్నాడు సుమన్ అనిపిస్తుంది నాకైతే. కామెడీ చేస్తున్నాడు కదా, సైలెంట్గా డైలాగ్స్ వేస్తూ ఉంటాడు, ఎలా అనిపిస్తుంది? స్ట్రాంగ్గా అంటే డైలాగ్స్ సుమన్ బాగా కామెడీ చేస్తారు. వాళ్ళిద్దరు సైలెంట్ అయితే కాదు, వాళ్ళిద్దరి వల్ల ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవుతుందని నేను అనుకుంటున్నాను. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దివ్య వీళ్ళందరికంటే ఈ తనుజ అండ్ ఎవరైతే ఈ రీతు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఎలిమినేట్ అయిపోతే బిగ్ బాస్ ఇంకా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య పవన్ కళ్యాణ్కి అండ్ అలాగే డిమాండ్ పవన్కి ఎక్కువ సపోర్ట్ వస్తుంది కదా, గొడవల వల్ల కానీ లేదంటే గేమ్ వల్ల. పవన్ ఏంటంటే స్ట్రాంగ్ ప్లేయర్. తను కరెక్ట్గా ఆడితే, ఎలోన్గా ఆడితే చాలా మంచి ఓట్స్ పడుతుంది. ఇప్పుడు కూడా పడుతున్నాయి. బట్ ఏంటంటే రీతు ఈజ్ నాట్ స్ట్రాంగ్ పర్సన్. ఎంతసేపు డిపెండబుల్ అవుతుంది ఎవరి విషయంలో అంటే పవన్ విషయంలో అవుతుందని నేను అనుకుంటున్నాను. బట్ అదొకటి తప్పిస్తే రీతు కూడా మంచి ప్లేయర్. అంటే నాకు తెలిసి కొద్ది వాళ్ళు ఇండివిజువల్గా ఆడితే చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ అలా ఆడుతున్నాడు ఆర్మీ మార్కెటింగ్ కోసమో లేకపోతే బయట జనాలు ఎవరి కోసమో మేమంతా హైప్ అవ్వాలి, ఓట్స్ పడాలి అంటే అది కరెక్ట్ కాదు, అది బాగాలేదు కూడా ప్లేయింగ్. అదే నాకు పవన్ కళ్యాణ్ అలా ఆడుతున్నారు. సోల్జర్ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అదే తనుజ ఇద్దరు వాళ్ళిద్దరు స్ట్రాంగ్. ఇప్పుడు ఇండివిజువల్ మొన్నటిదాకా కళ్యాణ్ కూడా మొన్నటిదాకా తనుజ అండ్ అనుకున్నారు కానీ బట్ ఇండివిజువల్గా బాగా ఆడుతున్నారు వాళ్ళు. మీ దృష్టిలో టాప్ 5 ఎవరు? 1 to 5 ఆర్డర్. 5 అంటే ఇమాన్యుయల్ అండ్ సుమన్ వస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ లాస్ట్కి నాకు అంటే అంటున్నాను కదా దివ్య ఉంటే బాగుంటుంది. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ వీక్లో ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ కళ్యాణ్ ఉంటే బాగుంటుంది ఆర్మీ. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కష్టంతో నార్మల్ పర్సన్స్ కాబట్టి. అంటే ఇప్పుడు జబర్దస్త్గా అంటే ఇమాన్యుయల్ కష్టంతో బయటకు వచ్చాడు, జబర్దస్త్కి ఇవన్నీ బాగున్నాడు కానీ బట్ లీస్ట్గా అంటే కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్, సుమన్ ముగ్గురు ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం.